ఏం కావాలి? 2 ఆరెంజ్ జ్యూస్. హలో, ఎవరు? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడావు. ఎలా పర్లేదురా నీకు? లైసెన్స్ ఉన్న ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నారు కదా? 2 రోజులకు ఒకసారి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెళ్తుంటారు. అందుకని మేము లోకల్లో ఉండే సరుకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మలేము. హలో, ఇప్పుడు ఏమైందని అన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? పెట్టు. రోజుకు 100 మంది వచ్చి జ్యూస్ తాగుతుంటారు. కల్తీ సరుకుని మేము అమ్మటం లేదు. ఒకవేళ నేను అలా అమ్మితే దాంట్లో ₹1 మాకు రాదు. సార్, మీరేదో అడిగారు? 2 ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్ జ్యూసా? ఓకే. మీరు మిక్సీ గిన్నెను సరిగ్గా కడగలేదు. చూసారా, అది శుభ్రంగా లేదు. సరిపోతుందా? ఎప్పుడు ప్రతిదీ శుభ్రంగా తాగినట్టే. ఆరెంజ్ కట్ చేశారు కదా, ఆ కత్తి కూడా. నీకేమైనా విషయం కల్పిస్తున్నానయ్యా? నీలాంటి వాళ్ళు వచ్చి రోజుకి ఎంతో మంది తాగి వెళ్తుంటారు. నీకు మరీ అంత శుభ్రం కావాలంటే వెళ్ళి 5 స్టార్ హోటల్లో తాగిన అక్కడ ఇస్తారు. వెళ్ళు. లేదనంటే ఓ పని చేయవయ్యా, నువ్వే వచ్చి జ్యూస్ చేసుకో. ఏమైందయ్యా? ఇందాక నుంచి ఈయన ఏదో ఒకటి చెప్తానే ఉన్నాడు. మిక్సీ గిన్నె కడగమన్నాడు. సర్లే అని 2 సార్లు కడిగాను. కత్తి కడుగు, చేతులు కడుగు అంటాడు. నా గురించి అసలు ఏమంటున్నాడు ఆయన? సార్, మీరేం బాధపడకండి. ఇక్కడ అన్ని శుభ్రంగానే ఉంటాయి. చెప్పండి, మీకేం కావాలి? మా అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు. బయాప్సీ రిపోర్టు ఈరోజే ఇచ్చారు. డాక్టర్లు క్యాన్సర్ అని చెప్పారు. తినే ఆహార పదార్థాలు తాగేవి కూడా కొద్దిగా శుభ్రంగా ఉండాలి. అంతేనండి, మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు. మీరు ఇక్కడ కూర్చోండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. కూర్చో. నువ్వు వెళ్ళరా. అన్నా, అది కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫైర్ అండ్ సేఫ్టీ దాని గురించి మాట్లాడే ముందు నేను మీ అందరినీ ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఇంజనీర్ అవ్వాలనుంది? ఎవరెవరు డాక్టర్ అవ్వాలి? ఎవరెవరు పోలీస్ ఆఫీసర్ అవ్వాలి? ఎవరెవరికి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనుంది? ఎవరెవరు ఫైర్మ్యాన్ అవ్వాలి? ఎవరు లేరా? ఎవరు కూడా ఫైర్ మ్యాన్ అవ్వాలనుకోవడం లేదు. కానీ మీ అందరూ కూడా ఫైర్ మ్యాన్ ఖచ్చితంగా అవ్వాలి. ఫైర్ మ్యాన్ అవ్వడం అనేది ఒక ప్రొఫెషన్ కాదు, అది మీ అందరి బాధ్యత కూడా. మన జీవితంలో ఆపద అనేది ఎలా వస్తుందో మనకెవ్వరికీ తెలీదు. ఆ ఆపద నుంచి రక్షించడానికి మనమందరం కూడా ఒక ఫైర్ మ్యాన్ అయ్యే తీరాలి. మనలో ఉండే ఒక ఫైర్ మ్యాన్ మనుషుల్ని మాత్రమే కాదు, మనతో పాటు ఉండే జీవులని అన్నిటినీ కాపాడే ఒక బాధ్యత తీసుకునేవాడే ఒక ఫైర్ మ్యాన్ అంటారు. సార్, కొంచెం నెమ్మదిగా సార్. సార్, కొంచెం ఆటో జాగ్రత్తగా పట్టుకోండి. ఓకే సార్, అలాగే గట్టిగా లాగండి. జరిగిందమ్మా, ఏంది లోపల? ఏంటిది? లాగడానికి చూడలే. తండ్రి ఈశ్వర, నువ్వే కాపాడాలయ్యా. గట్టిగా
జాగ్రత్తగా జాగ్రత్తగా లాగండి. అలాగే అమ్మయ్యా నా కోడి. చచ్చిపోతుందేమో అనుకున్నాను, మీరు కాపాడారయ్యా. మీరు నన్ను తీర్చుకోలేను, నాకున్నది ఒకే ఒక్క కోడి. ఒక్క కోడికి 2 ఫైర్ ఫోర్సెస్. పిలిస్తే వీరు దేనికైనా వచ్చేలా ఉన్నారే. అన్నా, కోడి మనిషి ఒక్కటే, ప్రతి ఒక్కరికి హృదయం ఉంటుంది. మీరు అది అర్థం చేసుకుంటే చాలు. ఏ రాజు, ఇప్పుడు నువ్వు అన్నా 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 ఈరోజు కేసేంటి? బావిలో పడిన కోడి, దానికి చిన్న దెబ్బ తగలకుండా కాపాడేశాను. అప్పుడు ఖచ్చితంగా పేపర్లో కోడ్తో పాటు నీ ఫోటో కూడా వస్తుంది. అయితే సంతోషమే కదా అన్నా. నించో. చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఎంత? ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలు చిల్లరా? అదేంటంటే సమస్య 4 పక్కల నుంచి వచ్చినప్పుడు అది చిల్లరే కదన్నా. నాకు బిడ్డ పుట్టి 2 వారాలే అవుతుంది. అందులోనూ అమ్మకి ఆస్తమా. పక్క వాటిలోనే 2 పడుకున్నారు. నేను డబ్బులకి ఎక్కడికి వెళ్ళాలి? మంత్ ఎండింగ్ కదా, నువ్వు ఆ లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి తీసుకో. నా దగ్గర లేవు. అతని దగ్గర ఇంతకు ముందే నేను తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్కు నేనే మిగిలేనా? అన్నా ఉంటే ఇవ్వండి అన్నా. అన్నా, మా బిడ్డ ఫోటో ఇంకా నువ్వు చూడలేదు కదా? ఏది? ఇది పుట్టిన 3వ రోజు తీసింది. ఇది పోయిన వారం తీసింది. ముక్కు నాలాగే ఉంది కదా? ఇది నిన్న తీసింది. పిల్లలు ఎంత తొందరగా ఎదుగుతారో కదన్నా. నేను చూస్తుంటే ఇంకో 3 సంవత్సరాల్లో పెళ్లి చేసేలా ఉన్నావే. పోరా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఈ రిపోర్టు వచ్చిందా మేడం? ఈ రిపోర్ట్ ఇంకా రాలేదు, కూర్చోండి చెక్ చేస్తాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక్క నిమిషం ఆగు. ఈ రోజు తారీఖు 28 మర్చిపోయావా నువ్వు? ఈ రోజే నా సెండాప్ పార్టీ. అయ్యో, పెన్షన్ తీసుకోబోతున్నారా? లేదండి, రికార్డ్స్లో ఏదో తప్పున్నట్టుంది. మీకు ఇంకా 15 ఇయర్స్ సర్వీస్ ఉంది. మా అమ్మాయికే 30 సంవత్సరాల వయసు వచ్చింది. నా సర్వీస్ మొత్తం 30 సంవత్సరాలు. రేపు మన డ్యూటీ టైం అయిపోయిందనుకో, నేను రిటైర్మెంట్ తీసుకున్న లక్ష్మణ్ పిళ్ళైన అయిపోతాను. మీకెందుకండి రిటైర్మెంట్? మీరు ఇక్కడ నుంచి రిటైర్ అయ్యాక ఏదో హోటల్లో సేఫ్టీ ఆఫీసర్గా పోస్ట్ ఇస్తారు, లేదంటే ఏదో స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫైర్ ఆఫీసర్గా ఉండిపోతారు. అదేం లేదులే. ఎక్కడికి వెళ్ళినా, ఎంత డబ్బు సంపాదించినా ఇక్కడున్న పవర్ ఎక్కడా ఉండదు. వయసు అయిపోతే ఇంకేం చేస్తారండి? సరే, నైట్ జరిగే సెండా పార్టీలో మీతో కలిసి అన్ని వివరంగా మాట్లాడతాను. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఊరికే టైం వేస్ట్ చేయకు. వీలైనంత తొందరగా వచ్చేసేయ్. బాయ్.